పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న పరిస్థితులున్నాయి. 200 యుద్ధ విమానాలతో ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించింది. సీక్రెట్ డ్రోన్లను ఇరాన్ భూభాగంలోకి పంపి దాడుల్లో 100 మందికి పైగా ఇరాన్ పౌరులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. తెగిపడుతున్న తలలు, దిగుతున్న తూటాలు, కుప్పకూలుతున్న భవనాలు, మిస్సైల్స్ దాడులు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న భీకర యుద్ధానికి సాక్ష్యాలివి. 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఇరాన్ అణు సైనిక కార్యక్రమాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఇరాన్ అణు బాంబు తయారీకి చాలా దగ్గరగా వచ్చిందని, దానిని నిలువరించేందుకే ఈ దాడులు అవసరమని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్లోకి రహస్యంగా తరలించిన యుద్ధ విమానాలు, డ్రోన్ల సహాయంతో కీలక స్థావరాలపై దాడులు చేసి పలువురు ఉన్నత స్థాయి సైనికాధికారులు, శాస్త్రవేత్తలను మట్టుబెట్టినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ యురేనియంను ఆయుధంగా మార్చే విషయంలో తిరుగులేని స్థితికి చేరుకుంటోందని ఇటీవల రహస్య నివేదిక హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ అణు ముప్పును నాశనం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు ప్రారంభించినట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ దాడులను ప్రతిగా ఇరాన్ నిన్న రాత్రి తీవ్రంగా స్పందించింది. దీనికి ఇజ్రాయెల్పై వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. 150కి పైగా బాలిస్టిక్ క్షిపణులు, అలాగే 100కు పైగా డ్రోన్లను ఉపయోగించినట్టుగా సమాచారం. ఈ దాడులతో జెరూసలేం, టెల్ అవీవ్ నగరాల్లో ఆకాశంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇవాళ తెల్లవారుజామున జెరూసలేం గగనతలంలో మరోసారి సైరన్లు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇవి ఇజ్రాయెల్ ఇంటర్సెప్టార్ల చర్యల వల్ల కావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే క్షిపణి దాడులతో భయాందోళనకు గురైన పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. ఇటు మరోవైపు టెహ్రాన్లోని మెహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంటలు చెలరేగినట్లుగా ఇరాన్కు చెందిన వార్తా సంస్థ తస్నీం వెల్లడించింది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే మీకు క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి అక్కడ మనం చూడొచ్చు. ఇరాన్ ఎంత భీకర దాడి చేసిందో ఇజ్రాయెల్ మీద అయితే మనకు అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ మొత్తం కూడా ఆ సిచ్యువేషన్, పొగను అల్లుముకున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఆ బాంబు దాడుల వల్ల కూడా అక్కడంతా కూడా చీకటిమయంగా మనకి కనిపిస్తోంది. విమానాశ్రయం నుంచి పొగలు, నారింజ రంగు మంటలు కూడా ఎగసి పడుతున్న వీడియోను మనం ఎక్స్లో పోస్టు చేసింది. ఇరాన్ను చర్చలకు రప్పించడం లేదా దాని అణు కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వీర్యం చేయడం లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపట్టిన ఈ వైమానిక దాడులు రాబోయే రోజుల్లో ఇరు పక్షాలు సుదీర్ఘ ఘర్షణకు సిద్ధంగా ఉన్నట్లుగా సంకేతాలు ఇస్తూ ఉండటంతో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. ఈ దాడులు చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా అన్నట్లుగా కనిపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మిసైళ్ల దాడులతో మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్త భయానక పరిస్థితులు నెలకొన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని అంతర్జాతీయ నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ పోరును ఆపడం ఇక కష్టమేనని అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీంతో వాణిజ్యపరంగా ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని కూడా చెప్తున్నారు. దీని కారణంగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. ఇంకా ఇదిలా ఉంటే చెల్లిని టెహ్రాన్ మధ్య
తీవ్రమైన దాడులు చోటు చేసుకుంటున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఐదా నాయకత్వంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ క్షణాన్ని ఉపయోగించుకొని ఇరాన్ నాయకత్వానికి వ్యతిరేకంగా ఏకం కావాలని కోరుతున్నారు. మరోవైపు బెస్టిన్ హద్దు మీరుతోందని, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించిందని దశాఖ మంత్రి యో గాలంట్ పేర్కొన్నారు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.